హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. కొంతమంది బిజినెస్ చేసేటప్పుడు పిఆర్ లేకుండా చేస్తారు. అవునండి బట్ వాళ్ళది ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది సార్. ఓకే, వాళ్ళ నీడ్స్ని గుర్తించి పోనీ ఆ విధంగా వెళ్తే ఏ విధంగా ఉంటుంది బిజినెస్, అండ్ దాంతోపాటు ఒకవేళ ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటారు? నైస్. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కనీసం 50-60% పిఆర్ ఉండాలి సార్. కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు బ్లైండ్గా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను వెంటనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఆఫీస్ ఓపెన్ చేసి కూర్చుంటానంటే ఎవరు ఉపయోగం లేదు. మీరు ఆఫీస్ ఓపెన్ చేశారని, ఆ బిజినెస్ చేస్తారని 10 మందికి తెలియాలంటే మీకు ఖచ్చితంగా పిఆర్ ఇంపార్టెంట్. పిఆర్ అంటే నథింగ్ బట్ పబ్లిక్ రిలేషన్స్. చాలామంది అనుకుంటారు పిఆర్ అంటే ఏంటి అని. పబ్లిక్ రిలేషన్స్ అంటే మీకు ఎవరెవరు తెలుసు సిటీలో. మీరు ఫోన్ చేయగానే ఎవరు వస్తారు, మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే ఎవరు వస్తారు, మీరు ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఎవరు దాన్ని వింటారు. అంటే మీ సర్కిల్, మీ మనుషులు అంటూ కొంతమంది ఉంటారు కదా. ఇది చాలామందికి ఉండదు బిజినెస్లో. ఇంతసేపు ఇంజనీరింగ్ అయిన వెంటనే బిజినెస్లోకి వస్తున్నారు ఇవాళ స్టార్టప్ కంపెనీస్ అని. ఆల్రెడీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు కార్పొరేట్ కంపెనీలో పనిచేసి బయటకు వస్తున్నారు. మేము సంపాదించుకొని ఇప్పుడు వచ్చి బిజినెస్ మొదలు పెడతాను. ఈ రెండు బాగానే ఉన్నాయి. పిఆర్ ఇది మార్కెట్లో. ఆ పిఆర్ డెవలప్ చేయడానికి మీరు ఏమేమి చేస్తున్నారు, అసలు పిఆర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నదానికి హ్యూజ్ స్పేస్ ఉంది సార్ మార్కెట్లో. సో ఇటువంటప్పుడు, ఈ గ్యాప్ ఉన్నప్పుడు, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సింది, ఎవరైనా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటే ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయండి. విచ్ ఈస్ నథింగ్ బట్ పిఆర్ ఏజెన్సీ. అంటే పబ్లిక్ రిలేషన్స్ ఏజెన్సీ. ప్రతి కస్టమర్కి మీరు సపోర్ట్ చేస్తారు. ఎలా? జనరల్గా పిఆర్ ఏజెన్సీ చేసే పనులు ఏంటంటే సార్, మీరు ఈరోజు కొత్తగా ఒక బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నారు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గా మీకు కావాల్సింది ఏంటి? ఎవరైనా ల్యాండ్ రెడీగా ఉంటే బిల్డర్గా మీరు దాన్ని లీజుకి తీసుకొని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసి విన్ షేరింగ్లో దాన్ని సేల్ చేసుకుంటారు. లేదా ల్యాండ్ పర్చేస్ చేసి దాని మీద కన్స్ట్రక్షన్ చేసి అపార్ట్మెంట్స్ అమ్ముకుంటూ ఉంటారు. ఇది చెయ్యాలి, బాగానే ఉంది. మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, ఇన్వెస్ట్మెంట్ అంతా ఉంది. బట్ మార్కెట్లో చాలామందికి భయం కొత్తగా బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు. ఎవరిని కలాలి, ఎలా కలవాలి, ఎవరిని మీట్ అయితే మనకి పని జరుగుతుంది, మనకి పబ్లిక్తో ర్యాపో ఎలా పెంచుకోవాలి, ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ పిఆర్ ఏజెన్సీల అవసరం చాలా పడుతుంది. అంటే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, ఏ లొకేషన్లో మీకు కస్టమర్ దొరుకుతారు, మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వాల్సిన బిజినెస్ మీటింగ్ కానీ నెట్వర్క్ మీటింగ్స్ కానీ ఏమేమి ఉంటాయి సిటీలో, మీరు పార్టిసిపేట్ చేయాల్సిన ఈవెంట్స్ ఏంటి మీ బిజినెస్ వైజ్గా, అండ్ మీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఎలా పెంచుకోవాలి, కంపెనీ బ్రాండింగ్ ఏంటి, సిఇఓ బ్రాండింగ్ ఏంటి, రెండు ఇంపార్టెంటే సార్. కంపెనీ పోర్ట్ఫోలియో ఒక పక్కన పెంచుతూనే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిఆర్ కూడా మార్కెట్లో బాగా పెరగాలి. ఇవాళ చూడండి, టెస్లా కంపెనీ అంత పాపులర్, ఎలాన్ మస్క్ కూడా అంతే పాపులర్. ఎందుకంటే ఎలాన్ మస్క్ కూడా పర్సనల్ బ్రాండింగ్ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాడు. సో కంపెనీ ఎలా ఉందో పర్సనల్ బ్రాండింగ్ సిఇఓ కూడా అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కేవలం కంపెనీ ఒక్కటే మాట్లాడుకుంటే సరిపోదు, పర్సనల్ బ్రాండింగ్ కూడా ఇవ్వాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, రేమండ్ కంపెనీ ఇండియాలో అందరికీ తెలుసు. రేమండ్ కంపెనీ ఫౌండర్ ఎవరో చాలామందికి తెలియదు. బట్ రిలయన్స్ కంపెనీ ఫౌండర్ ఎవరో తెలుసు, రిలయన్స్ కంపెనీ గురించి తెలుసు. టాటా కంపెనీ ఫౌండర్ ఎవరో తెలుసు, టాటా కంపెనీ గురించి తెలుసు. చూసారా చిన్న డిఫరెన్స్. కొన్ని బ్రాండ్స్ మార్కెట్లో బాగా వెళ్తాయి. ఒకప్పుడు ఏంటంటే కంపెనీ మీద బాగా ఫోకస్ చేసేవారు. ఇవాళ ఫౌండర్స్ కంపెనీలు మారుతున్నారు. ఒక ఐడియాని డెవలప్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి సెల్ చేస్తున్నారు, మళ్ళీ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. పిఆర్ ఏజెన్సీలు చేయాల్సిన పని ఇది. ఓ కొత్త కంపెనీకి ఎటువంటి మార్కెట్ ఆపర్చునిటీస్ అవసరం పడతాయి, ఎక్కడెక్కడ నెట్వర్కింగ్ ఈవెంట్స్ చేసుకోవాలి, ప్రమోషన్స్ చేసుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి, లేదా వాళ్ళ పిఆర్ రిలేషన్స్ పెంచడానికి కొన్ని టాస్క్స్ ఉంటాయి. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, దానికి కొన్ని చెక్ పాయింట్స్, పారామీటర్స్ ఉంటాయి. దీన్ని ఎవరైనా బాగా స్టడీ చేసి ఒక పిఆర్ ఏజెన్సీ స్టార్ట్ చేశారు అనుకుంటే చాలామంది క్లయింట్స్ మీ దగ్గరకు వస్తారు. మాకు పిఆర్ కావాలి, పెంచండి. మంత్లీ మీరు ఎంతో కొంత ఛార్జ్ చేయండి, 30,000 50,000. సో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ స్టెప్స్ వైజ్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ప్రాబ్లం చాలామందికి పిఆర్ ఉండదు. సో మీరు ఇచ్చే సొల్యూషన్ ఒక పిఆర్ ఏజెన్సీ. దానికి మీకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ హార్డ్లీ ఒక 1 lakh 2 lakhs రూపీస్. మీకు టీం ఎంతమంది అవసరం? ఒక 2-3 ఉంటే వెల్ అండ్ గుడ్. ఏ లొకేషన్స్లో ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుంది? అన్ని మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్ అన్నింటిలోని బిజినెస్లు ఉంటాయి కాబట్టి Tier 1 Tier 2 సిటీస్ అన్నింటిలోని ఈ బిజినెస్ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు? మేల్ చేయొచ్చు, ఫీమేల్ చేయొచ్చు, స్టూడెంట్స్ చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ని బాగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్, ఎంబీఏ, డిగ్రీ, బీబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే బిజినెస్ లైన్ ఆఫ్ సెగ్మెంట్లో ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ బిజినెస్ని చేసుకోవచ్చు. మంత్లీ ఒక కస్టమర్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు? హార్డ్లీ 25,000 30,000 పర్ మంత్. అలా నెలకు ఒక 5-10 మంది కస్టమర్లు కనుక మనం ఫోకస్ చేసుకుంటే 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు ముగ్గురు కలిసి సంపాదించుకోవచ్చు ఒక ఆఫీస్లో. దీనికి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. అంతా ఇంటాంజిబుల్ ప్రొడక్ట్ అది. మీరు ఫిజికల్గా ఒక బుక్ కానీ డైరీ కానీ ఇక్కడ అమ్మాల్సిన అవసరం లేదు.
సర్వీస్, మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఈ పని చేయండి, మీ సోషల్ మీడియా ఇలా మెయింటైన్ చేసుకోండి, లేదా మీ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవడానికి ఈ స్ట్రాటజీస్ యూస్ చేయండి. అంతా ఇంటాంజిబుల్ ప్రొడక్టే. సో ఓవరాల్గా వాళ్ళని గైడ్ చేస్తూ ఒక 30 days టాస్క్ లాగా పెట్టుకున్నారనుకోండి, మీరు కొత్తగా బిజినెస్ చేస్తే 30 days ఏ పాయింట్స్ కవర్ చేస్తే మీకు పిఆర్ పెరుగుతుందో ఆ పాయింట్స్ మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది. కానీ చాలా పెద్ద మార్కెట్ అండి, పెద్ద మార్కెట్ సార్. తక్కువ మంది. ప్రతి కంపెనీకి పిఆర్ అవసరం, ప్రతి కంపెనీకి పిఆర్ అవసరం. మీరు ప్రాపర్గా పిఆర్ సర్వీసెస్ హ్యాండిల్ చేస్తే చాలా కస్టమర్స్ పెరుగుతారు, స్టార్టప్స్ చాలా వస్తాయి, కొత్త బిజినెస్ పెట్టుకునే వాళ్ళందరూ వస్తారు. ఎగ్జిస్టింగ్ బిజినెస్లో కూడా చూడండి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కానీ ఏముందిలే వాడి దగ్గర మనం ఎందుకు వెళ్ళడం, వాడి స్టేటస్ వేరు మన స్టేటస్ వేరు, మాకు వాడు మనకన్నా పెద్దవాడు అనుకోండి, మనం వాడి దగ్గరికి వెళ్తే వాడు మనం తక్కువగా చూస్తాడేమో, మిత్స్ ఎక్కువ ఉంటాయి, మన భయం మన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మార్కెట్లో. సో ఇలాంటివన్నీ ఓవర్కమ్ చేస్తూ మన పిఆర్ ఏజెన్సీని పెట్టుకోగలిగితే ఒక 3 టీంతో ఏ లొకేషన్లో అయినా సరే నెలకు 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. పర్ కస్టమర్ మీరు 30,000 40,000 ఛార్జ్ చేసినా సరే టార్గెట్ కస్టమర్స్ 10 మందో 20 మందినో టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి ఏ బిజినెస్ చేసినా. సో మంత్లీ ఒక 10 టార్గెట్స్ కనుక ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఎలా అండి, అంటే ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి వీటికి? అంటే మంత్లీ కానీ లేదంటే 6 months కొంతమంది మాట్లాడుకుని ఉంటారు, కొంతమంది రిలేషన్షిప్ కలిపే దాన్ని బట్టి పర్సంటేజ్ మాట్లాడుకుంటారు, కొంతమంది శాలరీ వైజ్ మాట్లాడుకుంటారు. ఎలా ఉంటుంది ఇది? మినిమం మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి కనీసం ఒక 30,000 రూపాయలు ఛార్జ్ చేసిన నెలకు ఒక 10 customers ఫోకస్ చేసుకున్న 3 లక్షల రూపాయలు మినిమం సంపాదించవచ్చు సార్. మినిమం కనీసం 1-2 లక్షలు కూడా వస్తుంది. బట్ బిజినెస్ చేసేటప్పుడు ఏదో నామకే వాస్తే అయితే చేయకూడదు, టార్గెట్ పెట్టుకొని చేస్తే. ఎందుకంటే మీరు ఆఫీస్ రెంటల్ పే చేయాలి, మీ పర్సనల్గా మీ శాలరీస్ మీరు తీయాలి, కంపెనీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ డబ్బులు కావాలి. ఏదో 50,000 వచ్చింది కదా నేను ఒక్కనే బిజినెస్ చేస్తానంటే దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో ఒక 3 లక్షలు మినిమం బిజినెస్ అయితే చేయొచ్చు ఫోకస్డ్గా, బయట ఎక్కడ తిరగకుండా ఆఫీస్లో కూర్చొని. అట్ ద సేమ్ టైం పిఆర్ ఏజెన్సీ అన్నప్పుడు మీకు మంచిగా పిఆర్ ఉండాలి ముందు మార్కెట్లో. సో ఏం లేదు, ఒక 1 month మీరు దీని మీద వర్కౌట్ చేశారనుకోండి, ఖచ్చితంగా పిఆర్ ఏజెన్సీ వర్కౌట్ అవుతుంది. ఒక 3 లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదించుకోవచ్చు. గుడ్. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, అండ్ దాంతోపాటు వన్-ఆన్ సెషన్స్ కూడా అడుగుతూ ఉన్నారు, అండ్ బిజినెస్ ఐడియాస్ కొత్తవి కావాలనుకుంటున్నారు, ఒక బిజినెస్ స్ట్రాటజీ కావాలనుకుంటున్నారు, సేల్స్ పెరగడానికి, బ్రాండింగ్కి, దాంతోపాటు ఎంప్లాయీ మైండ్ సెట్కి, వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా. సో ప్రతి ఒక్కరూ ఏంటి అని అంటే బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీస్ కావాలనుకుంటున్నారు. అటువంటి విషయాల్లో మీ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ 50+ కంపెనీ మీతో టైప్ అయి ముందుకు వెళ్తూ ఉన్నాయి, వాటిని తీసుకువెళ్తున్నారు సక్సెస్ఫుల్గా కూడా. సో బయట కంపెనీస్, ముఖ్యంగా మహిళలు చేసుకున్నటువంటి బిజినెస్ ఐడియాస్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఏ విధంగా మీ దగ్గర నుంచి మిమ్మల్ని అప్రోచ్ అయితే సపోర్ట్ ఉంటుందంటారు? నైస్ సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు నాకు వాట్సాప్లో సుధీర్ గారు ఈ బిజినెస్ ఐడియా చెప్పండి అంటే నేను వాట్సాప్లో మీకు ఎంతవరకు చెప్పగలను ఇన్ఫర్మేషన్? మహా అయితే ఒక 4-5 పాయింట్లు, 4-5 పాయింట్లు, 4-5 పారాగ్రాఫ్లో పెట్టగలం. ఆ పెట్టింది మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నా వెర్షన్లో నేను రాస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఒక కాల్ చేశారనుకోండి, ఒక 5-10 minutes టైం ఇచ్చారనుకోండి, 5-10 minutesలో ఒక బిజినెస్ ఐడియా ఏం చెప్పగలం? చెప్పవచ్చు. బట్ ఆ బిజినెస్ మీ చేత పెట్టించాలి అంటే అసలు మీకు ఏ బిజినెస్ యాప్టబుల్లో నాకు తెలియాలి. అంటే మీ లైన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఏ స్ట్రీమ్ ఇంట్రెస్ట్గా ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు ఉంది, ఏ లొకేషన్లో మీరు దాన్ని పెడదాం అనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ సొసైటీ కానీ ఆ బిజినెస్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, ఇలా బ్రెయిన్ స్టార్మ్ చేయాలి సార్ ప్రతి ఐడియాని. సో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ కోసం కామెంట్స్ రూపంలో, మెసేజెస్ రూపంలో మనం ఎవరికి కన్సల్టేషన్ చేయలేం. ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని మీట్ అయితే తప్ప 2 to 3 hours డిస్కస్ చేస్తే తప్ప మనం బిజినెస్ అనేదాన్ని ఎవరికి అంత షార్ట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడం, కొంచెం టైం కావాలి, 2 to 3 hours. సో ఈ 2 to 3 hours మీటింగ్నే మనం 1-on-1 సెషన్స్ అంటాం. సో ఎవరైనా బిజినెస్ గురించి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలి, రిసోర్స్ కావాలి, లేదా వాళ్ళ మీద కొంచెం గైడెన్స్ కావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ బట్టి ఏ సొల్యూషన్ చెప్పగలం అనుకుంటే ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి రావచ్చు. ఇది ఆన్లైన్ అయినా చదవచ్చు, ఆఫ్లైన్ అయినా జరగచ్చు. సో ఏ రకంగా అయినా 1-to-1 సెషన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి ఒక 2 to 3 hours టైం స్పేర్ చేస్తారు. 1-to-1 సెషన్ కాదు సార్, ఫుల్ లెంత్లో మాకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలి, మేము ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో ఇంకా క్లారిటీ లేదు, బట్ మాకు బిజినెస్ గురించి ఇన్పుట్స్, రిసోర్సెస్, సపోర్ట్ సిస్టమ్ కావాలి అనుకుంటే దే కెన్ అటెండ్ అవర్ వర్క్షాప్స్. మనం ఎవ్రీ మంత్ కూడా 1 or 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ వర్క్షాప్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, మేల్ ఫీమేల్, సిటీలో ఉండేవాళ్ళు, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. ఈ వర్క్షాప్ ఏంటి అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎలా అయితే పైలట్ చెక్ పాయింట్స్ చూసుకుంటారో, ఒక బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కొన్ని చెక్ పాయింట్స్ చూసుకోవాలి ఖచ్చితంగా. అందులో చాలా ఛాలెంజెస్, చేంజెస్ ఉంటాయి, బట్ ఈవెన్ తో బేసిక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి.
యాజ్ ఆఫ్ నౌ ఈ 2022 బిజినెస్ అనలిటిక్స్ ప్రకారం కొన్ని బేసిక్ పాయింట్స్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి. కేవలం ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వదు, కేవలం ఐడియా ఉంటే బిజినెస్ సక్సెస్ అవుతుంది. సో ఈ చెక్ పాయింట్స్ అన్నీ కూడా 2 days వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే వర్క్షాప్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నా, 1-to-1 సెషన్స్ అటెండ్ అవుదాం అనుకున్నా సరే కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీతో అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా మీ బిజినెస్ లాంచ్ చేసి మీ కస్టమర్ వచ్చే వరకు మేము సపోర్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్న రిసోర్సెస్ కానీ ఎకో సిస్టమ్ కానీ మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. మా ఎజెండా ఏంటంటే కేవలం మీరు వచ్చి కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదండి. మీరు బిజినెస్ మొదలు పెట్టాలి, పెట్టే వరకు మేము సపోర్ట్ చేస్తాం. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారా, లేదు మీ బిజినెస్ని 10 మందికి తెలియచేయాలనుకుంటున్నారా, లేదు మహిళలు అంటే సొంత బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఎర్నింగ్స్ సరిపోవట్లేదా, కొత్తగా ఏదైనా బిజినెస్ మాడ్యూల్ తోటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, మీ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్రాండింగ్ వైజ్ వెళ్ళాలనుకుంటున్నారా, అయితే సుధీర్ వర్మ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదు 1-on-1 సెషన్ అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నా, లేదు మీ బిజినెస్కి సంబంధించినటువంటి స్కిల్స్ కానివ్వండి, లేదంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, మీ పర్సనల్ గ్రోత్తో పాటు బిజినెస్ గ్రోత్ కూడా మీరు డబుల్ ట్రిపుల్ అయ్యేలాగా ఒక 3xకో 5xకో 10xకో తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సుధీర్ వర్మ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ మీకే డౌట్స్ ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు అడగొచ్చు. అండ్ మీ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్ని కానివ్వండి, లేదు అనుకుంటే మీ బిజినెస్ని డెవలప్ చేసే విషయంలో కానివ్వండి, ఏది ఉన్నా సరే సుధీర్ వర్మ గారితో డిస్కస్ చేయొచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. కొన్నిసార్లు మీకు కనుక కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు నాకు మెసేజ్ పెడితే నేను సుధీర్ వర్మ గారితో డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాను. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆ విధంగానైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. మీకు ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే ఆ బిజినెస్ ఐడియాని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.